ప్రభు నామానికే మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ, కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును అనే ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి. 31వ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన 31. ఈ కీర్తన యొక్క ముఖ్య అంశం ఏంటంటే, జీవితంలో ఎదురయ్యే మెట్ట పల్లాలు. జీవితంలో ఎదురయ్యే మెట్టలు పల్లాలు. ఈ కీర్తన వ్రాయబడిన కాలాన్ని పండితులు నిర్ధారణ చేయలేకపోతున్నారు. దావీదు సౌలు యొద్ద నుండి పారిపోయినప్పుడు ఇది రాయబడిందని కొందరు అంటారు. దావీదు హెబ్రోనులో రాజుగా అభిషేకించబడిన తరువాత అని కొందరు అంటారు. హిజ్కియా రాశాడని కొందరు అంటారు. ఇర్మియా రాశాడు అని మరికొంతమంది అంటారు. బైబిల్ విశ్లేషకులు ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. యూదులు దీనావస్థను, వారి పట్ల దేవుని దయ ఈ కీర్తన సూచిస్తూ ఉందని ఒక భక్తుడు అన్నాడు. ఈ కీర్తన యేసు ప్రభువును చూపిస్తూ ఉంది అని మరొక భక్తుడు అన్నాడు. ఏది ఏమైనా ఈ కీర్తన ప్రాముఖ్యమైనది అనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఇర్మియా, యోనా, యేసు ప్రభువు కూడా దీనిలోని వచనాలను జ్ఞాపకం చేశారు. మనం కల్వరి కొండ మీదకు వెళితే యేసు ప్రభు యొక్క శ్రమలు ముగింపునకు రావడం మనం చూస్తాం. పరిశుద్ధుడైనటువంటి ప్రభు 6 గంటల పాటు ఊహించలేని శ్రమలు అనుభవించారు. చివరి 3 గంటలు మన పాపాలనే చీకటిలో ఒంటరిగా పాప పరిహారార్థ బలిగా ఉన్నాడు. అదంతా ఇక గడిచిపోయింది. యేసుక్రీస్తు ప్రభువారు చివరి మాటలు పలకబోతూ ఉన్నాడు. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ఈ మాటలు ఈ కీర్తనకు ప్రాముఖ్యతనిచ్చాయి. ఈ కీర్తన 6 భాగాలుగా విభాగించబడింది. రక్షణ మరియు బలము, సమర్పణ మరియు గీతము, విచారము మరియు అవమానం, విన్నపము మరియు తిరస్కారం, భద్రత మరియు సానుభూతి, మాధుర్యము మరియు స్థిరత్వము ఇందులో మనకు కనిపిస్తాయి. మొదటి 4 వచనాల్లో దేవుని రక్షణలో ఉన్న బలాన్ని మనం చూస్తాం. దేవుని రక్షణలో ఉన్న బలం. ఈ దృశ్యం మనకు సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయం 1 నుంచి 13 వచనాల్లో కనిపిస్తుంది. యోధా మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి కెయిలా మీద ఫిలిస్తీన్లు దాడి చేశారు. అది బలమైన పట్టణం అయినప్పటికీ పరిస్థితి విషమంగానే ఉంది. దావీదు దేవుని యొద్ద నుండి స్పష్టమైన నడిపింపు పొంది తన జనులతో వెళ్ళి ఫిలిస్తీన్లతో యుద్ధం చేసి కెయిలాను శత్రువుల చేతి నుండి రక్షించాడు. అయినప్పటికీ కెయిలా ప్రజలు సౌలుతో రహస్యంగా ఒప్పందం కుదుర్చుకొని దావీదును సౌలు చేతికి అప్పగించాలనుకున్నారు. దావీదు దేవుని హెచ్చరికతో హడావిడిగా తన ప్రజలను కెయిలా నుండి బయటకు తప్పించి యోదయ పర్వత ప్రాంతాలకు వెళ్ళిపోయాడు. ఇది మనసులో ఉంచుకొని దావీదు ఈ కీర్తనను ప్రారంభించాడు.
మొదటి వచనాన్ని చదివితే దావీదు కోరిక మనకు కనబడుతుంది. యెహోవా, నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్నెన్నడను సిగ్గుపడనీయకుము. నన్నెన్నడను సిగ్గుపడనీయకు. దావీదు యొక్క రక్షణను మనం చూస్తున్నాం. మొదటి వచనంలోనే, నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. నాకు నీ చెవి యొగ్గి త్వరగా నన్ను విడిపించుము. నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము. నా కొండ నా కోట నీవే, నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము అంటారు. మూడవదిగా దావీదుకు వచ్చిన ప్రమాదాన్ని మనం చూస్తున్నాం. 4వ వచనంలో, నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలలో నుండి నన్ను తప్పించు. బహుశా దావీదు కెయిలా అనే ప్రాంతంలో ఉండిపోయి దాన్ని బలపరిచి సౌలు నుండి అతడు పెట్టే శ్రమల నుండి కొంతకాలం తప్పించుకొని ఊరట చెందాలి అని అనుకుని ఉండొచ్చు. అయితే ఈ విషయంలో అతడు నిరాశపడ్డాడు. రక్షణ బలము దేవునిలోనే ఉన్నాయి, కానీ మనుషులు కట్టిన కోటల్లో లేవు. రెండవది సమర్పణ మరియు గీతం. ఇప్పుడు దృశ్యం మారింది, కాలం మారింది, పరిస్థితులు మారాయి. సౌలు చనిపోయాడు. దావీదు దేవుని నడిపింపుతో బేర్షెబాకు యెరూషలేముకు మధ్యలో ఉన్నటువంటి హెబ్రోనుకు వెళుతున్నాడు. అది అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యెహోషువ, కాలేబుల యొక్క చక్కని జ్ఞాపకాలతో నిండినటువంటి పట్టణం. యోధావారు వచ్చి హెబ్రోన్లో దావీదును రాజుగా అభిషేకించే నాటికి దావీదుకు 30 సంవత్సరాలు. అక్కడక్కడ దావీదు జనులకు, సౌలు సైన్యానికి చిన్న చిన్న యుద్ధాలు జరుగుతున్నప్పటికీ దావీదు వర్ధిల్లుతుంటే సౌలు సైన్యం ఓడిపోతా ఉంది. 5వ వచనంలో అంటాడు, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను, యెహోవా సత్యదేవ, నన్ను విమోచించువాడవు నీవే అంటాడు. ఇక్కడ విడిపించబడుట అనే మాట హెబ్రీ భాషలో శక్తితో విడిపించబడుట అని అర్థం. నన్ను విమోచించువాడవు నీవే, నన్ను తప్పించు, నన్ను విమోచించువాడవు నీవే అంటున్నాడు. విమోచన అంటే విడిపించబడుట. విడిపించబడుట అనే మాటకు హెబ్రీ భాషలో శక్తితో విడిపించబడుట అని అర్థం. ఈ మాట మొదట ధర్మశాస్త్రంలో మనకు కనిపిస్తుంది. నిర్గమాకాండం 13:13లో చూస్తే, గాడిద తొలిపిల్లను విడిపించాలి, అట్లు విడిపించని ఎడల దాని మెడను విరగదీయాలి అన్నాడు. నిర్గమాకాండం 13:14లో చూస్తే, నీ కుమారులో తొలిచూలు అయిన ప్రతి మగవానిని వెల ఇచ్చి విడిపించాలి. ఇక మీదట నీ కుమారుడు ఇది ఏమిటి అని నిన్ను అడిగినప్పుడు నీవు వాని చూచి, బాహుబలము చేత యెహోవా దాస్యగృహమైన ఐగుప్తులో నుండి మనలను బయటకు రప్పించెను అని మీరు వారితో చెప్పాలి అని ప్రభు చెప్పారు. దావీదు సమర్పణ ద్వారానే సింహాసనానికి వచ్చాడు తప్ప మోసపూరితంగా రాలే. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. ఈ సమర్పణ, ఈ విధేయతను బట్టే దేవుడు అతన్ని రాజుగా చేశాడు. ఇది దావీదు సొంత శక్తి కాదు. దేవుడు చాలా కాలం క్రితమే దావీదును తన ప్రజల మీద రాజుగా చేస్తానని వాగ్దానం చేశాడు. దేవుడు దావీదును సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. దావీదు సౌలు నుండి పారిపోతున్న దినాల్లో దేవుడు దావీదును కాపాడి విడిపించే తన శక్తితో దావీదును హెచ్చించాడు. 6వ వచనాన్ని చూస్తే, నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను, వ్యర్థమైన దేవతలను అనుసరించువారు నాకు అసహ్యులు అంటాడు. యోనా భక్తునికి ఈ మాట జ్ఞాపకం వచ్చి
చేప కడుపులో నుండి దేవునికి మొరపెట్టాడు. విగ్రహారాధన చేసేవారిలో ఈ వ్యర్థమైన అతిశయాలు, అబద్ధాలు ఉంటాయి. తన కృపాధారమును విసర్జించానని యోన చేప కడుపులో ఉన్నప్పుడు ఒప్పుకుంటున్నాడు. అయితే అతని ప్రాణాంతకమైన పరిస్థితుల్లో అతడు దేవుని ఆశ్రయించగానే దేవుడు అతన్ని విడిపించాడు. 7-8 వచనాల్లో మనం చూస్తే, నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు, కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించదు. నీ శత్రువుల చేత నన్ను చెరపట్టలేదు, నీవు శత్రువుల చేత నన్ను చెరపట్టలేదు, విశాల స్థలమున నా పాదాలు నిలబెట్టావు అంటాడు. కాబట్టి దేవుడు దయగలవాడు, జ్ఞాపకం చేసుకునేవాడు, అధికారం గలవాడు. ఈ 3 విషయాలు దావీదు ఇక్కడ స్తుతించడానికి అంశాలయ్యాయి. కాబట్టి బలమైన యోధా జనాంగము తనకు వెనుక నిలబడి ఉన్నప్పుడు దావీదు ఈ కీర్తన పాడి ఉండొచ్చు. 3వది దుఃఖము మరియు అవమానం. 9వ వచనం నుంచి 13వ వచనం వరకు మనం చూస్తే దుఃఖము మరియు అవమానం. ఇక్కడ దృశ్యం మళ్ళీ మారింది. దావీదు బత్షెబతో పాపాన్ని చేసి ఆమె భర్తను చంపించిన విషయాన్ని మరలా గుర్తు చేసుకుంటున్నాడు. ఆ దినాల్లో అతని మనస్సాక్షి నిర్దాక్షిణ్యంగా దాడి చేసింది అతని మీద. దేవుని హస్తం అతని మీద చాలా బరువుగా ఉంది. దావీదు మీదకు వచ్చినటువంటి భయంకరమైనటువంటి వ్యాధి అతని బలాన్ని క్షీణింపచేసింది. ఆ తర్వాత దినాల్లో కూడా దావీదు విషయాన్ని గుర్తు చేసుకున్నప్పుడు తన గుండె తటతట కొట్టుకోవడం మానలేదు. దావీదు దుఃఖంలో మునిగిపోయాడు. పాపము దుఃఖాన్ని, అవమానాన్ని తెస్తుంది అనే విషయాన్ని మనం గ్రహించాలి. పాపం దుఃఖాన్ని, అవమానాన్ని తెస్తుంది. పాపం మనిషిని చంపేస్తుంది. ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని, ఆనందాన్ని నాశనం చేస్తుంది. కొద్ది క్షణాలు మాత్రమే అది స్వేచ్ఛను, సంతోషాన్ని ఇస్తుంది. ఆ తర్వాత అది బాధను, దుఃఖాన్ని, పశ్చాత్తాపాన్ని కలుగజేస్తుంది. ఆ తర్వాత పాపం చేసిన తర్వాత కొద్ది క్షణాల తర్వాత మనకు బాధ, దుఃఖం ఇవే మిగిలిపోతాయి. 9వ వచనంలో మనం చూస్తే, యెహోవా నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము. విచారము చేత నా కన్నులు క్షీణిస్తూ ఉన్నాయి, నా ప్రాణము నా దేహము క్షీణిస్తూ ఉంది. 10వ వచనంలో చూస్తే, అతడి దుఃఖానికి అంతం లేదు, నా బ్రతుకును దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను, నిట్టూర్పులు విడిచుటతో నా ఇండ్లు గతించుచున్నవి. దావీదులో ఉండే ఆనందం ఏమైపోయింది? అతని పాటలు సౌలులోని దురాత్మను తోలివేశాయి. గొల్యాతును ఎదుర్కొనేటప్పుడు కూడా పాటలు పాడుకుంటూ వెళ్ళిన ఆనందం ఇప్పుడు ఆవిరైపోయింది. ఇశ్రాయేలీల యొక్క మధురమైన గాయకుడు ఇతను ఒకప్పుడు. ఇప్పుడు ఏమైపోయాడు? ఎక్కడున్నాడు? పగలు గతించి రాత్రి వస్తుంది, మళ్ళీ తెల్లారే వరకు చీకటి కొనసాగుతుంది. ఏమీ తేడా కనిపించట్లేదు. 10వ వచనంలో అంటాడు, నా బ్రతుకు దుఃఖంతో వెళ్ళబుచ్చుచున్నాను, నిట్టూర్పులు విడిచుటతో నా ఇండ్లు గతించుచున్నవి, నా దోషములను బట్టి నా బలము తగ్గిపోచున్నది, నా ఎముకలు క్షీణించుచున్నవి. దావీదు దుఃఖానికి కారణం 11వ వచనం నుంచి 13వ వచనం వరకు చెప్పబడింది. దావీదు లాంటి మృదువైన స్వభావం గల వ్యక్తికి ఉరియాను హత్య చేయించడం అనేది భరించలేనటువంటి విషయం అన్నమాట. నాతాను ప్రవక్త దావీదును గద్దించడాన్ని చరిత్రకారుడు పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే దేవుడు తన ప్రజల అవమానాన్ని బట్టి సంతోషించడం. అయితే దావీదు విషయం వేరు. చరిత్రకారుడు దాచిన విషయాన్ని కూడా దావీదు దాచిపెట్టలేదు. కీర్తనలో ఉన్న ప్రాముఖ్యమైన విషయం అదే. చరిత్రకారుని కలము నుండి వ్రాయకుండా విడిచిపెట్టిన వాటిని వెలుగులోకి తెచ్చి హృదయ రహస్యాలను బయటపెట్టి దావీదు తన మనోవేదనకు కారణాన్ని చూపిస్తున్నాడు. 11వ వచనంలో అతడు విడనాడబడ్డాడు,
11వ వచనం, నా శత్రువులందరికీ నేను నిందాస్పదుడనై ఉన్నాను, నా పొరుగు వారికి విచారణ కారణముగా ఉన్నాను, నా నెలవరులకు బేకరుడనై ఉన్నాను, వీధిలో నన్ను చూచువారు నా ఎదుటి నుండి పారిపోదురు అని 11వ వచనంలో చెప్తున్నాడు. చాలా కీర్తనల్లో దావీదు యొక్క వేదన, నిరీక్షణలేమి, కుదరజాలని వ్యాధి, దావీదు యొక్క నిరాశ, నిస్పృహ ఇలా కనపడతా ఉంటాయి కొన్ని కీర్తనలు. ఆ దినాల్లో పాత నిబంధన కాలంలో అంటే దావీదు కాలంలో దేవుని ఆజ్ఞలను మీరితే శిక్షగా దేవుడు కుష్టి వ్యాధిని పంపించేవాడు. దావీదుకు కూడా అలా జరిగి ఉండవచ్చు అని కొందరి అభిప్రాయం. తన శారీర వాంఛలు తనను ఎంత భయంకరమైన స్థితిలో నెట్టేస్తాయని దావీదు ఎప్పుడు అనుకోలేదు. అతడు విడిచిపెట్టబడ్డాడు, మరోబడ్డాడు. 12వ వచనంలో చూస్తే, మరణమై స్మరణకు రాకున్న వారి వలె మరువబడితిని, ఓటికొండ వంటి వాడినైతిని. దావీదు ఎప్పుడు కూడా ఒక మంచి స్నేహితుడు. నిత్యం దావీదు బల యొద్ద భోజనం చేసి నవ్వుతూ నవ్విస్తూ సంభాషణ చేసే స్నేహితులు ఎప్పుడు ఉండేవారు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో తెలియదు. వాళ్ళకు దావీదంటే ఇష్టం లేదని కాదు, అతడు సామాజికంగా మరగబడ్డాడు. పాపం వలన వచ్చి జీతం ఇదే. అతడు విడవబడ్డాడు, మరవబడ్డాడు. ఇంకా 13వ వచనంలో మనం చూస్తే భయపడుతున్నాడు. అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు, నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు, వారు గుసగుసలాడుట నాకు వినపడుచున్నది, నలుదిశలా నాకు భీతి కలుగుచున్నది అంటాడు. దావీదును వదిలించుకోవాలంటే అతను చంపేసి అతని కుమారులు అబ్షాలోమును కానీ మరొకరిని కానీ పట్టం కట్టడమే సులువైన మార్గం. వాతావరణం అంతా కూడా ఎలా నిండిపోయిందంటే పుకార్లతో, కుట్రలతో నిండిపోయింది. నలుదిశలా భీతి అనేది ఇక్కడ మనం గమనించదగినటువంటి మాట. నలుదిశలా దావీదుకు భీతి కలుగుతూ ఉందంట. ఇర్మియా కూడా ఇదే మాట అంటాడు. పాత నిబంధన కాలంలో ఇర్మియా వలె శ్రమపడిన ప్రవక్త మరొకరు లేరేమో. కన్నీటి ప్రవక్త అయిన ఇర్మియా కూడా మాగోర్ మిస్సాబీబ్ అనే మాట ఈ కీర్తన నుంచే నేర్చుకున్నాడు. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనంలో చదువుతాం. మాగోర్ మిస్సాబీబ్ అంటే నలుదిశలా కలుగు భయంకరమైన భీతి. తర్వాత మనం చూస్తే 4వదిగా మనం చూస్తే నాలుగో విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తే ఈ కీర్తన 6 భాగాలుగా విభజింపబడింది. రక్షణ, బలం, సమర్పణ, గీతం, విచారం మరియు అవమానం, విన్నపము మరియు తిరస్కారం. విన్నపం మరియు తిరస్కారం. ఇక్కడ 14వ వచనం నుంచి 18వ వచనం వరకు ఈ మాటలు చూస్తాం. దావీదు అబ్షాలోము తిరుగుబాటును మరలా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. శత్రువులు చుట్టుముడుతున్నారు. దావీదు తన అంగరక్షకులతో యెరూషలేము నుండి పారిపోయాడు. అతడు పారిపోతూ ప్రార్థన చేస్తున్నాడు. దావీదు ఎలా ప్రార్థన చేశాడో ఇక్కడ వివరించబడింది. 14వ వచనం నుంచి 16వ వచనం వరకు. తన రాజ్యం పోయినా తన బలం ఎక్కడుందో దావీదుకు తెలుసు. రాజ్యం లేకపోయినా రాజ్యాన్ని ఇస్తానని తనకు వాగ్దానం చేసిన దేవుడు తనతోనే ఉన్నాడు. అందుకే యెహోవా 14వ వచనంలో, యెహోవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీవే నా దేవుడవని నేను అనుకొనుచున్నాను. ఆయన తన శక్తితో రాజ్యాన్ని మరలా తనకు ఇవ్వగలడు. నిత్యము ఉండే విజయాన్ని కావాలని కోరుకుంటున్నాడు. అందుకే నా కాలగతులు నీ వశంలో ఉన్నవి, నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపు. నా కాలగతులు నీ వశములో ఉన్నాయి. ఇది ఎంత అద్భుతమైన ఒప్పుకోలు చూడండి. దావీదు తన అద్భుతమైన విజయాన్ని కావాలని, తనకు అద్భుతమైన విజయాన్ని కావాలని కోరుతున్నాడు. అందుకే నీ సేవకుని మీద నీ ముఖ కాంతి ప్రకాశింపచేయుము, నీ కృపచేత నన్ను రక్షింపుము అంట 16వ వచనంలో. మన ఆలోచనలు దావీదు కంటే గొప్ప రాజు అయినటువంటి యేసుక్రీస్తు వైపు మళ్ళుతున్నాయి. దావీదు కంటే కూడా మరి ఎక్కువగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తృణీకరించబడ్డారు. గెత్సెమనేలో ఉన్నాడు ఆయన. దావీదు పెదవులు విజయం కొరకు దేవునికి ప్రార్థిస్తూ ఉంటే,
యేసుక్రీస్తు ప్రభువారు చేస్తున్నటువంటి ప్రార్థన గెత్సెమనే తోటలో మనకు బయటకు వినిపించట్లేదు. ఇక్కడ ప్రార్థన చేస్తాడు 17-18 వచనాల్లో. 17-18 వచనాల్లో యెహోవా నీకు నేను మొరపెట్టి ఉన్నాను, నన్ను సిగ్గునంద నీకు. భక్తిహీనులు సిగ్గుపడుదురుగాక, పాతాళమందు వారు మౌనులై ఉందురుగాక, అబద్ధికుల పెదవులు మూయబడునుగాక. వారి గర్వమును అహంకారమును అగుపరచుచు నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుతారు. దేవా వారిని అవమానించు, వారి నోళ్లు మూయించు అంటున్నాడు. దావీదు మీద ఎంత ఒత్తిడి ఉందో చూడండి. అతడు ఎంతో విసిగిపోయి ఉన్నాడు. సౌలు సంబంధికుడైన షిమీని, అతని విషపూరితమైనటువంటి మాటల్ని దావీదు గుర్తు చేసుకుంటే అసలు ఎందుకలా మాట్లాడుతున్నాడో దావీదుకు అర్థం కాలేదు. ఆ దినాల్లో అన్యాయంగా బాధించబడినప్పుడు పగ తీర్చుకోవాలి అని మొర్ర పెట్టడం వాడుకలో ఉండేది. ఇంకా మనం చూస్తే భద్రత మరియు సానుభూతి, నా 5వ విషయం, ఈ అధ్యాయంలో ఉన్నటువంటి 5వ విషయం భద్రత మరియు సానుభూతి. 19-22 వచనాల్లో మనం చూస్తాం. చీకటి రోజులు ముగిశాయి, దావీదు మరలా సింహాసనం మీద కూర్చున్నాడు. కనుచూపు మేర శ్రమల మేఘాలేమీ లేకుండా ప్రశాంతంగా ఉంది అతని పరిస్థితి. 19వ వచనం అంటాడు, నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తం నీ దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదే, నరులు ఎదుటి నిన్ను ఆశ్రయించే వారి నిమిత్తం నీ సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అంటాడు. మేలు అనే మాటకు ధననిధి అనే అర్థం కూడా ఉంది. దేవుడు తన బిడ్డలను వాడుకోవడానికి తరగని ధననిధిని సిద్ధం చేస్తాడు. 20వ వచనంలో మనం చూస్తే దేవుని గొప్పతనం మనకు కనబడుతుంది. మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటును వారిని దాచుచున్నావు. వాక్కలహము మాన్పి వారిని గుడారంలో దాచుచున్నావు అంటాడు. చెడ్డ మాటలు మాట్లాడేవారి వలన దావీదు చాలా బాధలు పడ్డాడు. దావీదు కూడా కొన్నిసార్లు మాట్లాడి ఉండొచ్చు. అయితే అతని విమర్శకులు నిర్దాక్షిణ్యంగా అసూయతో విడవకుండా అతన్ని విమర్శిస్తూనే ఉన్నారు. ఇంకా అటువంటి వారితో వాదించిన ప్రయోజనం ఉండదు కనుక మౌనంగా దేవుని సన్నిధిలో కూర్చోవడం మంచిదనుకున్నాడు దావీదు. అందుకే దేవుడే గాయపడిన తన ఆత్మకు శాంతినివ్వాలని, ఆయనే తన శత్రువులకు జవాబు ఇవ్వాలని దావీదు ఆశించాడు. ఇంకా 21-22 వచనాల్లో మనం చూస్తే ప్రాకారము గల పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్యముగా నాకు చూపి ఉన్నాడు అంటున్నాడు. ప్రాకారము గల పట్టణం అంటే యెరూషలేము. గతంలో దావీదు పారిపోయి యోర్దాను నది దాటి గిలాదు వైపు తనకున్నటువంటి కొద్ది పరివారంతో వెళుతున్నాడు. అబ్షాలోము సైన్యం బలం పుంజుకుంది అనేటువంటి వార్తలు అతనికి వినపడుతున్నాయి. కుయుక్తిపరుడైనటువంటి అహీతోపెలు తన బలాన్ని మనుషులను అంచనా వేసి అబ్షాలోముతో చేతులు కలిపి దావీదుని చంపడానికి కుట్ర పన్నాడు. ఈ పరిస్థితుల్లో తాను మళ్ళీ యెరూషలేమును చూడగలనా అనే సందేహం దావీదుకు వచ్చింది. అయితే దావీదు వెనక్కి తిరిగి ప్రాకారము గల పట్టణమైన యెరూషలేముకు మరలా తిరిగి వచ్చాడు. దేవుని కృపను బట్టి ఆర్భాటంతో వచ్చాడు. దేవుడు ఎంత కృపగలవాడో చూడండి. అందుకంటాడు 22వ వచనంలో, భీతి చెందిన వాడనే నేను కనబడకుండా నాశనమైనని అనుకుంటుని, ఆయనను నీకు నేను మొరపెట్టగా నీవు నా విజ్ఞాపనతోని ఆలకించావు అంటే తన అవిశ్వాసాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుని సన్నిధిలోంచి తోలివేయబడ్డాను అనుకున్నాడు. దావీదు జీవితంలో అది చీకటి సమయం. అయితే ఇప్పుడు దావీదు దేవుని కృపను తలంచుకుంటున్నాడు. దేవుడు ఎంత గొప్పవాడు, నేనెంత పనికి మాలిన వాడను అనుకుంటున్నాడు. మనందరికీ కూడా ఇటువంటి సందర్భాలు వస్తూ ఉంటాయి. ఆఖరిగా ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాన్ని మనం చూస్తే మాధుర్యం మరియు స్థిరత్వం 23-24 వచనాల్లో మనకు కనబడతాయి. దావీదు ఇప్పుడు గతాన్ని గూర్చి ఆలోచించకుండా దేవుని ప్రజలను గూర్చి ఆలోచిస్తున్నాడు. ఈ కీర్తన ముగింపులో వారికి ఒక సందేశాన్ని ఇస్తున్నాడు. 23వ వచనాన్ని మనం చూస్తే, యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము
చేయును అంటాడు. యెహోవాను ప్రేమించుడి అని విశ్వాసులకు చెప్పడం కొంత వింతగానే అనిపించినా మనం మన హృదయాల్లోకి తొంగి చూస్తే ఎంత తక్కువగా ఆయన ప్రేమిస్తున్నామో మనకు అర్థమవుతుంది. ఎంత తక్కువగా మనం ప్రేమిస్తున్నామో మనకు అర్థమవుతుంది. నేను అధికంగా ప్రేమిస్తాను, ప్రేమించేదన్, అధికముగా ఆరాధించేదన్, ఆసక్తితో అని పాటలు పాడొచ్చు. కానీ మనం అనుకున్నంతగా, ఆయన అనుకున్నంతగా అంత గొప్పగా మనం ఆయన ప్రేమించడం లేదు. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలు గైకొనును అంటాడు. పాడడం తేలికే కానీ ఆయన చెయ్యమన్నది చేయడం మాత్రం చాలా కష్టం. కాబట్టి మనం ఆయన ప్రేమించాలి. రెండవది, దేవునికి విధేయత చూపించాలి. 24వ వచనంలో మనం చూస్తే, యెహోవా కొరకు కనిపెట్టువారులారా మీరందరూ మనసున ధైర్యం వహించి నిబ్బరముగా ఉండు. యెహోవా కొరకు కనిపెట్టువారులారా. కొన్నిసార్లు పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉండొచ్చు, కొన్నిసార్లు మనం ఎదురెదవలసి రావచ్చు, కొన్నిసార్లు ముందుకు వెళ్ళలేం, కొన్నిసార్లు శోధకుడు వచ్చి మనలో నిరాశ, సందేహం, ఓటమి వంటి మాటలు మనతో మాట్లాడవచ్చు. బాప్తిసం ఇచ్చి యోహానుకు ఇవి అనుభవమే. కానీ నిజాన్ని నిర్భయంగా చెప్పినందుకు, తప్పును ఖండించినందుకు ఈ ప్రవక్త చెరసాల్లో ఉన్నాడు. యేసు ప్రభు దగ్గరకు శిష్యులను పంపించాడు. రాబోవాడవు నీవేనా అని అడగమన్నాడు. అయితే విధేయతగా ఉండు, దేవుని రాజ్యం సమీపిస్తుంది. దేవునికి దానికి కొంత సమయం ఉంది. అది మనుషుల హృదయాల్లోకి, జీవితాల్లోకి వస్తుంది. ధైర్యంగా ఉండు అని యేసుక్రీస్తు ప్రభు యోహానుకు పంపినటువంటి వర్తమానం యొక్క సారాంశం. ఆ వర్తమానాన్ని మనకు కూడా ఇస్తున్నాడు. విధేయులమై ఉండాలి, ధైర్యంగా ఉండాలి. ఆయన మనల్ని బలపరుస్తాడు. ఇవే ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు. ప్రభు చిత్తమైతే మరొక అధ్యాయాన్ని రేపటి దినం ప్రారంభించుకుందాం. దేవుడు ఈ వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.